చూస్తే తలసాని మెడకు అవినీతి ఉచ్చు, గొర్రెల స్కీమ్ గోల్మాల్పై ఏసీబీ నజర్, ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లపైన ఎఫ్ఐఆర్, ఫైళ్ల మాయం ఘటనపైన కేసు నమోదు, దర్యాప్తునకు కేసులు ఏసీబీకి బదిలీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు. గులాబీ లీడర్లో గుబులు. ఇది గులాబీ లీడర్లో గుబులు అంటే పాట గుర్తొచ్చింది ఎలక్షన్స్ అప్పుడు. ఏంటి గులాబీల జెండలమ్మ అనే పాట ఎంత వైరల్ అయిందో, గుబులు గుబులు కాంగ్రెస్కు, గుండెల్లో గుబులు కాంగ్రెస్కు అని చెప్పేసి. మరి ఇప్పుడు అధికారం మారగానే ముఖ్యంగా ఎవరైతే మంత్రులుగా చేసిరో ఆ మంత్రులందరి గుండెల్లో గుబులైతున్నారు. ఎందుకు గుబులైతుందనంటే వీళ్ళు చేసిన మొత్తం ఆ స్కామ్లు ఏవైతే ఉన్నాయో, ల్యాండ్ స్కామ్లు కానీ, వాళ్ళ పథకాలకు సంబంధించిన విషయంలో దళిత బంధు పథకంలో ఏం చేసిరు, రైతు బంధు పథకంలో ఏం చేసిరు, గొర్రెల స్కామ్లో ఏం చేసిరు, చేప పిల్లల కార్యక్రమంలో ఏం చేసిరు, మొత్తం ఒక్కొక్క కార్యక్రమం వాళ్ళు తీసుకునేది ఏంది, ఆ పథకం ఏంది, ఆ పథకంలో వీళ్ళ కథ ఏంది, మంత్రులు ఏం చేశారు, మంత్రుల పిఎలు ఏం చేశారు అని చెప్పేసి మొత్తం డాటా బయటకు తీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇది పోలీసులకు అప్పచెప్తే ఇది లేట్ అవుతుంది అని చెప్పేసి చక్కగా తీసుకుపోయి వాళ్ళకు ఏసీబీకి అప్పచెప్తే ఏసీబీలో చూసుకుంటారని చెప్పేసి ఏసీబీ అధికారులను మంచి అధికారులను నియమించి ఈరోజు ఏసీబీకి అప్పచెప్పేయడం ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఇప్పుడు గుబులో ఆ కాంగ్రెస్కు పోయి గుబులో బీఆర్ఎస్ అనే పాట పాడుకునే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుంది. మరి గొర్రెల స్కామ్తో మొదలైన అలజడి, ఇప్పటికే ఎమ్మెల్యే మల్లారెడ్డిపై భూ కబ్జా కేసు, ఇంకెవరి పేర్లు తెరపైకి వస్తాయేమోనని ఆందోళన. ఇప్పుడు జీవన్ రెడ్డి కూడా మాల్కు సంబంధించిన పైసలు కట్టడానికి ఆయన మీద కూడా నజర్ పెట్టిరు. అసలు ఈ దాదాపు 7 నుండి 10 కోట్ల రూపాయలు కట్టాలని చెప్పేసి ఆ 10 కోట్ల రూపాయలు వెనక్కి తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడేమో ఆ తలసాని మేడకు ఎందుకు చుట్టుకున్నారంటే ఈయన పిఏగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయననే ఈరోజు గొర్రెల స్కామ్కు సంబంధించిన విషయంలో కొన్ని కోట్ల రూపాయలని వెనకేసుకునే ప్రయత్నం చేసిండు. ఇప్పటికీ గొర్రెల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లబ్ధిదారులకు గొర్రెలు రాలేదు. ఆ గొర్రెలు ఆంధ్ర నుండి తీసుకొస్తే వాళ్ళకు పైసలు ఇవ్వలేదు అకౌంట్లో. కాబట్టి ఈ రెండు సంబంధించిన విషయంలో కేసులు అయితే నమోదు చేస్తూ ఉన్నాయి. ఇక సిమ్, ఇంటర్నెట్ లేకుండానే వీడియోలు, టీవీ ప్రసారాలు, డైరెక్ట్ టు మొబైల్ టెక్నాలజీ తెచ్చే ప్రయత్నంలో కేంద్రం ఉందట. సెల్ ఫోన్ యూజర్ల కోసం ప్రస్తుతం 19 నగరాల్లో ట్రయల్స్ చేస్తున్నారంట. అది సిమ్, ఇంటర్నెట్ లేకుండానంటే మళ్ళీ పాతకాలం రోజు ముచ్చట్లు తీసుకొస్తారు. అవసరమైతే బిఎస్ఎన్ఎల్ మళ్ళీ జియో వాళ్ళు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేసి బిఎస్ఎన్ఎల్కు దేశవ్యాప్తంగా ఆల్రెడీ అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి వైరింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో, కేబుల్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఆ కేబుల్ సిస్టమ్ని ఇంతకుముందు ఎప్పుడో బిఎస్ఎన్ఎల్ అమ్మితే కొందామనే ప్రయత్నం జియో చేసింది. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే మొత్తానికి సిమ్ లేకుండా, ఇంటర్నెట్ లేకుండా అంటే మళ్ళీ కేబుల్ దృష్టిలోకి మళ్ళీ వెనక్కి పోతున్నాం. మనం కొద్దిగా వెనక్కి పోతున్న అనే విషయాన్ని మనం మర్చిపోతాం. కానీ వెనక్కి పోయేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి ఆ జరుగుతున్న క్రమంలో సిమ్, ఇంటర్నెట్ లేకుండానే వీడియోలు, టీవీ ప్రసారాలు అన్ని ఈ వార్తలు ఎందుకు వస్తున్నాయంటే రేపటి రోజున ఈ టెక్నాలజీ వచ్చిందంటే ఇక బిఎస్ఎన్ఎల్ మొత్తానికి పడిపోతే, బిఎస్ఎన్ఎల్ మొత్తానికి తీసేసేది ఉంటే ఆ బిఎస్ఎన్ఎల్ని జియో లాంటి సంస్థలు లీజుకు కొనుక్కోనో ఆ తర్వాత మళ్ళా ఫోన్లో ఇళ్ళకు మళ్ళీ పాత ఫోన్లు వస్తాయి, డబ్బా ఫోన్లు వస్తాయి, ఇట్లా లిఫ్ట్ చేసి మాట్లాడడానికి ఫోన్లు అన్నిటి మళ్ళీ వెనక్కి తీసుకొస్తారు. ఈ మొబైల్ ఫోన్లు రేడియేషన్ పెరుగుతుంది అని చెప్పేసి దాదాపు అందరూ ఆ ఫోన్లో పోయేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దానికోసమే ఈరోజు మళ్ళీ బిఎస్ఎన్ఎల్ అమ్మేటువంటి ప్రయత్నమో లేదంటే జియోకు కొత్త పథకాన్ని తీసుకొచ్చేయడం ప్రయత్నం చేసుడు తప్ప వేరే ఏం లేదా. అలాగే తొలగింప రిటైర్డ్ ఆఫీసర్ల విషయంలో నిర్ణయం తీసుకొని సర్కార్ కీలక స్థానంలో 5గురు ఐఏఎస్లు కంటిన్యూ అవుతున్నారు. ఆయా శాఖలకు సెక్రటరీలుగా వర్క్ చేస్తున్నారు. హెచ్ఓడీలుగా పలువురు సీనియర్ ఆఫీసర్లు సైతం ఉంటున్నారు. అన్ని విషయాల్లో వారిదే పెత్తనం. చాలా డిపార్ట్మెంట్లలో వందలాది మంది బీఆర్ఎస్ హయాంలో నచ్చినట్టుగా రీఅపాయింట్మెంట్, ఫలితంగా కింది స్థాయి ఆఫీసర్లకు దక్కని ప్రమోషన్స్, పదోన్నతి లేకుండానే అనేక మంది విరమణ, రిటైర్డ్ లెక్కలు తీసేందుకు సర్కారు కసరత్తు. కొనసాగుతున్న ఐఏఎస్లు అదర్ సిన్హా పశుసంవర్ధక శాఖ సెక్రటరీగా ఉన్నాడు. రాణి కుముదిని కార్మిక శాఖ సెక్రటరీ, ఉమర్ జలీల్ మైనార్టీ శాఖ సెక్రటరీ, అరవిందర్ సింగ్ జీఏడి సెక్రటరీ, అనిల్ దేవాదాయ శాఖ సెక్రటరీ. మొత్తానికి అయితే వీళ్ళందరూ కూడా మరి ఎన్ని రోజుల పాటు ఉంటారు? ఒక్కొక్కరు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాళ్ళ స్థానంలో ఉండి రిటైర్డ్ అయిపోయిన తర్వాత లేదు అంటే వాళ్ళు అక్కడ నుండి వేరే దానికి వెళ్ళిపోవాలి. కానీ ఇప్పటికీ చాలా మంది ఐఏఎస్ అధికారులు రిటైర్డ్ అయినా కూడా లేదంటే వాళ్లకు పోస్టింగ్ ఇచ్చినటువంటి పోస్టింగ్లో ఇప్పటికీ 5 ఏళ్ళు 10 ఏళ్ళు 12 ఏళ్ళుగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా నిన్న విద్యాసాగర్ రావు విషయాన్ని మనం చూసినాం. మరి ఎందుకు వీళ్ళను కనీసం ఇంకెన్ని రోజుల పాటు ఉంచుతారనే విషయంలో వాళ్ళ దగ్గర సమాధానం లేదు.